ఈరోజు కాకినాడ కిచెన్లో చూడండి మేము మా ఇంట్లో ఉన్నాయండి గుడ్లు. ఈరోజు ఎక్కడ మార్కెట్కి గట్ట వెళ్ళలేదండి. మా అబ్బాయి ఇంట్లోని ఇవే ఉన్నాయండి, ఇవే వండుకుంటున్నాము ఈరోజు. గుడ్డు, ఎండు చేప, టమాటా, పచ్చిమిరకాయలు, వంకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలునండి. ఇప్పుడు పులుసు పెట్టుకుంటామండి. ఇవన్నీ కలిపి మేము కలంలోనే నూరుకుంటామండి. ఇప్పుడు నూరుతాను చూడండి. చేపల పులుసు కంటే చాలా రుచిగా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇది అల్లం వెల్లుల్లిపాయ అండి వేసాను చూడండి. కలంలో నూరుకొని వండుకుంటే చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ఉల్లిపాయలు కూడా చెదగొట్టేస్తున్నాను చూడండి. చూడండి, నూనె మరిగిందండి. ఇప్పుడు గుడ్లు వేస్తున్నాను. ఎలాగానే ఇప్పుడు దాంట్లో తీసుకున్నామండి. ఇప్పుడు ఇంట్లో తీసుకుంటున్నామండి. ఇది కూర అంతా అయిన తర్వాత దింపే ముందు ఎండుచేప వేసుకోవాలండి. ఇడకంట ఉంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద నూరు పెట్టుకున్నాం కదండి. ఈ నూరు పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద వేస్తున్నాను. దాంట్లోనే వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేస్తామండి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు, ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి. బాగా మగ్గుతుంది. ఇదండి ఉప్పు. ఇప్పుడు చిటికెడు పసుపు వేస్తున్నాను చూడండి. ఆల్రెడీ గుడ్లు వేసాం కదండి, ఎక్కువ వేయకూడదు కదండి. ఇక చిటికెడు పసుపు అండి. చూడండి, ఇప్పుడు ఇందులో కలుపుకున్నాం కదండి. బాగా మగ్గిన తర్వాత చూడండి, ఇలాగ ఎర్రగా ఎగినాయి కదండి. ఇప్పుడు తగినంత కారం వేసుకుంటున్నామండి. కారం అండి, కారం వేస్తాం కదండి. ఇప్పుడు కారం వేసాక ఇలాగే కారం కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని బాగా ఎగింది కదండి ఇది. ఇప్పుడు ఇందులోని గుడ్లు, ఇందులోనే పచ్చిమిరకాయలు అండి. పచ్చి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. బాగా బీపీ షుగర్ ఉన్నవారు కూడా తినవచ్చు, బాగుంటుందండి. పచ్చిమిరపకాయ పులి తింటున్నారు కదా, ఇలా వేసుకొని పులుసులో తింటే చాలా మంచిదండి. ఇప్పుడు బాగా ఉంటుందండి. ఇలా వేసుకొని మీరు కూడా తిని చూడండి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదండి ఇలాంటి పచ్చిమిరకాయలు పచ్చి వేసుకుంటే. ఇప్పుడు పులుసు వేస్తున్నాను చూడండి. ఇది చింతపండు పులుసు అండి, తగినంత పులుసు అండి. పులుపు తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా మీరు సమానం చేసుకోండి. మీరు అది తింటే అంతా వేసుకోవచ్చండి. మీరు చూసుకోండి. ఇలాగా ఇది గుడ్డు ఎండు చేప పులుసులో కూడా కొద్దిగా చిక్కిసేది చేప మసాలా వేసుకుంటే పులుసు మసాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పులుసు. చూడండి, వేస్తున్నాను. మరిగేటప్పుడు చూపిస్తానండి. మధ్యలో ఎండు చేప వేపింది తీసాం కదండి. ఇప్పుడు వేస్తున్నాను చూడండి. పులుసులో ఎండు చేప వేసాం కదండి. చూడండి, పులుసు వేస్తుంది. మంచి నల్లగా ఫ్లేవర్గా వస్తుంది చూడండి. చాలా రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది.